హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివల్లి డైరీస్. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, గూగుల్ ఫోటో స్టోరేజ్ క్లియర్ చేస్తున్నాను అని. పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికినట్టు నా గూగుల్ ఫొటోస్ తవ్వకాల్లో కూడా బోల్డ్ వీడియోస్ దొరుకుతున్నాయి. ఇది కూడా 3 years బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో అనమాట. వెల్లుల్లి కారం, పోస్ట్ డెలివరీ రెసిపీస్ అనమాట. ఇవన్నీ పాప పుట్టాక అమ్మ చేసిన రెసిపీస్ అన్నీ రికార్డ్ చేశాను, కానీ అప్లోడ్ చేయడానికి టైం లేకుండా పోయింది. వెల్లుల్లి కారం బాలింతలకి పెడతారు కదా, అది ఎలా చేసుకున్నామంటే, మూకుళ్ళో మినపప్పు వేసుకున్నాము, 3 గుప్పిళ్ళు వేసుకున్నాము. మినపప్పు వేసుకుని అది కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాక, ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మినపప్పు కాస్త ఎర్రగా ఇంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు వేసుకుని అవి కూడా ఎర్రగా ఇంతవరకు వేయించుకున్నాము. ఇది వెల్లుల్లి కారం కదా, అందుకే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. 1 kg వెల్లుల్లిపాయలు ఒలిచామన్నమాట. ఒలిచి అవన్నీ రొబ్బలు వేసుకుని చింతపండు కూడా వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని అవన్నీ మంచి స్మెల్ వచ్చి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక వాటిని అన్నిటినీ పళ్ళెంలోకి తీసుకుని ఆరబెట్టుకున్నాం. ఈ వెల్లుల్లి కారం ఎక్కువ తెలంగాణ వైపు చేసుకుంటారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, బాలింతలకి మంచిది అని మా పిన్ని రెసిపీ చెప్తే మా అమ్మ చేసింది. జనరల్గా అయితే మా అమ్మ ఎక్కువ వెల్లుల్లి కారపొడి, ఇంకా నువ్వు పొడి, ఇంకా సొంటి పొడి అయితే ఇంకా మ్యాండేటరీ అనమాట. అన్నంలో ఫస్ట్ ముద్ద సొంటి పొడి తినాల్సిందే, నెయ్యి వేసుకొని. ఆ రెసిపీ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలన్న వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాక దాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక వెల్లుల్లిపాయలని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఫస్టే వెల్లుల్లిపాయలు వేసి రుబ్బేస్తే అది మొత్తం పేస్ట్లా అయిపోతుంది, అందుకే వెల్లుల్లిపాయలని లాస్ట్లో వేయాలి. ఫస్ట్ అయితే మినప్పప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. వాటితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు ఫస్ట్ కొంచెమే వేసుకోండి. కొంచెమే వేసి పోపు దినుసులు మొత్తం మిక్సీ పట్టాక అప్పుడు వెల్లుల్లిపాయలను వేసి మళ్ళీ రుబ్బాలన్నమాట. లేకపోతే మొత్తం మిక్సీకి అతుక్కుపోతుంది కూడా. ఇలా పోపు దినుసులు మొత్తం రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి రుబ్బుకొని ఆ పొడిని మొత్తం కంచంలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి వెల్లుల్లి కారం ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.